మరి అదే వ్యక్తులు ఎవరైతే ట్రోల్ చేశారో చిరంజీవి గారి గురించి, ఎవరైతే విమర్శించారో, మరి చిరంజీవి గారు తన మేనేజర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే ఆ బేబీని దీవించి నువ్వు ₹1,00,00,000 ల్యాండ్ ఇచ్చిండు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ బేబీకి ఒక చైన్ ఇచ్చిండు. చిరంజీవి గారు సతీమణి అలాగే చిరంజీవి గారు కూతురు వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని దీవించారు కదా. మరి మన దగ్గర పనిచేసే వాడి దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, నేనెక్కడ అతనెక్కడ, నేను వెళ్ళాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి అతను కామ్ కొనలేదండి అక్కడ. మరి సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా ₹1,00,00,000 ల్యాండ్ అంటే మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. అరే ఎప్పుడన్నా అనుకోకుండా ఒక ₹100-200 అయినా జారిపోయి మనకు కనబడకుండా పోతేనే అసలు ఆ రోజంతా మనకు నిద్రపడదు. కొంతమంది కామెంట్ బాక్స్లో ఏం మాట్లాడుతుంటే అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆయన కోటేశ్వరుడు కాబట్టి చిరంజీవి గారికి ₹1,00,00,000 అంటే లెక్క, ఆయన సంపాదించిన దాంట్లో ఒక ₹1,00,00,000 పోతే ఏంటి, ఉన్నది కాబట్టి ఇచ్చింది కదా అని చెప్పి కొంతమంది అంటారు అనమాట. అంటారు అనుకుంటారు. సరే అలా అనుకునే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, మన దగ్గర సపోజు ఒక ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000 ఖర్చు పెడదామని చెప్పి మనం చూస్తామా? లేదు. ₹1,00,000 ఉండగానే ఇంకొక 2-3 లక్షలు సంపాదించుకోవాలనుకుంటారు. అలాగే ₹1,00,00,000 ఉన్నవాడు ఇంకో 2-3 కోట్ల రూపాయలు వెనకాల వేసుకోవాలనుకుంటారు. అంతేగాని ఆ కోటి ఖర్చు అయిపోయి ఉన్నదే ఒక కోటి అయితే ఆ కోటి ఖర్చు అయిపోయి మరో కోటి అప్పు తీసుకోవాలని చెప్పి కోరుకుంటారా? అంటే అప్పులు పోవాలని చెప్పి కోరుకుంటారా? డబ్బు ఈ రోజుల్లో ఎవరికి చేదు కాదు.